గారు మీరే చెప్పాలి. నాకు ఎంతైనా వినోద్ గారిని చూస్తే భయం అవుతుంది మాట్లాడాలి. ఇక మీరు హీరో అన్న నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. నేను ఎట్లుండబోతుంది మీరే చెప్పాలి. మీరు కూడా చేస్తురా? నేను చేయట్లేదండి, ఓన్లీ మనం ప్రొడ్యూసింగ్. మీరు ఈ సినిమాలో లేరా? లేదు లేదు. మరి మంచిగా యాక్టింగ్ చేసుకుంటారు అన్ని సినిమాల, మరి ఎందుకు పైసలు జోలికి వస్తారు? మనకు రిస్క్ కదా. కొత్త ఫిల్మ్ మేకింగ్ ఎంకరేజ్ చేయలేరా అన్న? ఇగో మీరు నెక్స్ట్ సినిమా తీసినా నేను పైసలు పెడతాను. అన్నతో ఎందుకు మనకి. అయితే చెప్పండి, మీరు పైసల ప్రొడ్యూసర్ దానికి ఎందుకట్ట వచ్చారు? అంటే ముందు నుంచి అనుకున్నామండి ఏమన్నా చేయాలి, ఏమన్నా ఈ ముందు సినిమా నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే యాక్ట్ చేసుకున్నా. ఆ టైం అప్పుడు అనిపించింది అనమాట, బయట వాళ్ళతో కూడా సినిమా తీస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్ టాలెంట్ కనిపిస్తూ ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో. అది ఏమన్నా కొంచెం సపోర్ట్ ఇస్తే, సపోర్ట్ కోసమే చూస్తుంటారు చాలామంది. సరే మనకి ఎలాగైనా ఒక ప్రొడక్షన్ హౌస్ ఆ సినిమాతో చేసాం, లాస్ట్ సినిమా ఎవరికి చెప్పొద్దు అనేది. కంటిన్యూ చేద్దాం, నేనే హీరోగా కాకుండా బయట వాళ్ళతో కూడా చేద్దామని అలా చేసిన సినిమా ఇది. మంచిగా రెండు బిజినెస్లు చేస్తారు అన్న. పైసలకే పైసలా? అబ్బో, ఈ సినిమా హిట్ అయితే మాత్రం అదే మీకు సగం నాకు సగం. ఆడితే పైసలు. ఆ పర్సంటేజ్తో నేను చేస్తాను తెలుసా అన్న, మీ ఇంకో సినిమాకు ప్రొడ్యూస్ చేస్తాను. బా, ఎంత క్లారిటీతో ఉన్నారు. ఎట్లుంది ఐడియా? మస్తుంది కదా.